ఈ వీడియోలో మనం వివిఐటియులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వివిఐటియు ఈ ఇయర్ ఎన్ని బ్రాంచెస్ అనేది ఎంసెట్ ఎగ్జామ్ అండ్ త్రూ మేనేజ్మెంట్ కోటా ద్వారాగా మీ అప్కమింగ్ స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటుంది, అండ్ ఈ సంవత్సరం ఎంసెట్ ఎగ్జామ్ అసలు ఉందా, ఉంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, అంటే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మనకి సీట్ వస్తుందా, ఉంటే ఎన్ని సీట్స్ వస్తాయి, అండ్ వివిఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వివిఐటిలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, అండ్ హాస్టల్స్ సంగతి ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, స్మాల్ రిక్వెస్ట్, ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేయండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ సంవత్సరం కాలేజ్ యొక్క డిపార్ట్మెంట్స్ ఏంటి, ఎంసెట్ అండ్ మేనేజ్మెంట్, వీటిల్లో మనం ఏం చూస్ చేసుకోవచ్చు, ఏమేమి డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో టోటల్ ఎందుకు డైరెక్ట్ ఇంకా చెప్పుకుంటూ వెళ్తాను. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే సిఎస్సి డిపార్ట్మెంట్ కోర్, సిఎస్ఎం డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, ఈ రెండు కలిపి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఓ డిపార్ట్మెంట్ అండ్ సిఎస్సి అలాంగ్ విత్ ఏఐ అండ్ డిఎస్ డిపార్ట్మెంట్, సిఎస్ఓ ఐఓటి డిపార్ట్మెంట్, సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈసీఈ. సో ఇవి ఈ సంవత్సరం ఉన్న డిపార్ట్మెంట్స్ అండి. సో వీటిల్లో మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఉన్న డిపార్ట్మెంట్స్ పేరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేజర్ డౌట్ ఉన్నది, ఐటీ డిపార్ట్మెంట్ లేదా అంటే లేదు. లాస్ట్ ఆటోనమస్ బ్యాచ్ దాకే ఐటీ డిపార్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ ఇయర్ అసలు ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ ఐటీ డిపార్ట్మెంట్ అనేది లేదు. మీకు ఈ ఇయర్ కూడా ఐటీ డిపార్ట్మెంట్ అస్సలు ఉండదండి. సో ఇదైతే కన్ఫర్మ్. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే కాలేజ్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, హాస్టల్ సంగతి ఏంటి, ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో ప్రతి ఒక్కటి బ్లాక్ తీయలేను, బికాస్ నాకు ఇప్పుడు సెలవులు కాబట్టి కాలేజ్కి వెళ్ళలేను. ఇంకా ఒక 1 month తర్వాత కాలేజ్ రీఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. అప్పటిలోపల మీరు రారు, బికాస్ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో ఇప్పుడే ఒక బ్రీఫ్ ఇంట్రో చెప్తాను కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో టోటల్ వచ్చేసి 7 బ్లాక్స్ ఉంటాయండి, ఎడ్యుకేషనల్ బ్లాక్స్. ఒకటి ఇంకా లైన్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇది కూడా లాయల్టీ 1, లాయల్టీ 2, లాయల్టీ 3, లాయల్టీ 4, ట్రూత్, జస్టిస్, విజ్డమ్, హానెస్టీ, ఇవి 7 బ్లాక్స్ అన్నమాట. ఈచ్ బ్లాక్ కంటైన్స్ మెనీ డిపార్ట్మెంట్స్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈ బ్లాక్ అనేది ఈ డిపార్ట్మెంట్ కానీ లేదు. ప్రతి ఒక్క బ్లాక్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది అసైన్ చేశారు, ఇంక్లూడింగ్ బీబీఏ వాళ్ళకు కూడా, డిగ్రీ సైడ్ వాళ్ళు కూడా ఆ బ్లాక్స్లోనే ఉంటారు. సో క్యాంటీన్స్ వచ్చేసి 3 క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. లైక్ వాకబుల్ డిస్టెన్సే ఈచ్, అంటే ప్రతి ఒక్క క్యాంటీన్ స్పెసిఫిక్ లొకేషన్లో ఉంటాయి, అంటే ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. వాళ్ళకి ఏ క్యాంటీన్ దగ్గరలో ఉందో ఆ క్యాంటీన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క బ్లాక్లో ల్యాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ మేబీ మీకు ఈ ల్యాబ్ కాకుండా వేరే ల్యాబ్కి కూడా వెళ్ళాల్సి వచ్చి వేరే బ్లాక్కి కూడా వెళ్ళొచ్చు. సో ల్యాబ్స్ అయితే ఫుల్, అసలు డోంట్ వరీ, చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి ఈ సంవత్సరం. అండ్ సైమన్స్ ఎలాగో తెలుసు, చాలానే ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రోబోటిక్స్ ఉన్నాయి కింద, సిఓడి ల్యాబ్స్ దగ్గర మీకు స్పెసిఫిక్గా చూపిస్తాను. లేకపోతే లాస్ట్ ఇయర్ది కాలేజ్ టూర్ వ్లాగ్ ఒకటి ఉంది. సో అది చూడాలనుకుంటే మన ఛానల్లోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, అంటే కాలేజ్ వ్లాగ్. సో ప్రతిదీ స్పెసిఫిక్గా చూపించాను అనమాట. అప్పుడున్న బ్లాగ్స్ ఏంటంటే పేర్లు వేరే, ఈ ఇయర్ మాత్రమే పేర్లు మార్చారనమాట. ప్రతి ఒక్క బ్లాక్ యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. సో అందుకనే ఇప్పుడు హాస్టల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్లాక్స్ యొక్క పేర్లు మార్చేశారు.
హానెస్టీ 1, హానెస్టీ 2 ఇవన్నీ బ్లాక్ ఏ, బ్లాక్ బి కింద ఉండేవి. సో ఇవైతే మన ఎడ్యుకేషనల్ బ్లాక్స్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి సపరేట్గా ఒక వ్లాగ్ తీస్తాను. ఆ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. సో హాస్టల్ సంగతి వస్తే గర్ల్స్ హాస్టల్ ఇన్ క్యాంపస్లోనే ఉంటుంది, బాయ్స్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఉంటుంది. అండ్ ఇన్ క్యాంపస్లో మీకు గర్ల్స్కే పెట్టారు. అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఏంటంటే బాయ్స్కి బస్సెస్ ఉన్నాయి, బట్ మాకు బస్సెస్ వద్దు అన్నా కూడా వాకబుల్ డిస్టెన్సే, నడుచుకొని వెళ్ళి నడుచుకొని రావచ్చు. అండ్ ఇంకా హాస్టల్స్ కట్టడం జరుగుతుంది మన వివిఐటీలో. సో హాస్టల్ యొక్క ఫీజెస్ అండ్ ఈ కోర్సెస్ యొక్క ఫీజెస్ సపరేట్గా, కోర్సెస్ ఫీజెస్ చాలామంది అడుగుతున్నారు, అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫీజు ఉంటుంది అని. సో ప్రతిదీ ఇప్పుడు చెప్పలేను, బట్ ప్రతిదీ ఒక బ్రౌచర్లో పెట్టారు. సో ఆ బ్రౌచర్ అనేది కింద క్లౌడ్లో పెడతాను నేను. ఆ బ్రౌచర్ ఒకసారి ఓపెన్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత ఫీజు ఉంది అనేది స్పెసిఫిక్గా ఉంది. సో మీరు వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఏమైనా ఫీజు గురించి డౌట్ ఉంటే. సో ఈసారి మీకు ఎంసెట్లో సీట్ వస్తుందా, అసలు ఎంసెట్లో వివిఐటియు అనే ఆప్షన్ ఉంటుందా వెబ్ ఆప్షన్స్లో అని చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు ఉండదు, తప్పకుండా ఉంటుంది, ఈ సంవత్సరం కూడా ఉంది. బట్ చేంజ్ ఏంటంటే మీకు అడ్మిషన్ అనేది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటి మేనేజ్మెంట్ కోటా, రెండోది స్కాలర్షిప్, అండ్ మూడోది కౌన్సిలింగ్. సో ఫస్ట్ మేనేజ్మెంట్ అండ్ స్కాలర్షిప్ అనేది అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఉన్నది ఒక్కటి, మీకు ఈ కౌన్సిలింగ్ సీట్ అంటే ఎంసెట్ కోటా మాత్రమే ఉంది. సో ఆల్రెడీ అవి ఫిల్ అయిపోయాయి. ఈ సంవత్సరం టోటల్ 4600 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ డిపార్ట్మెంట్కి డివైడ్ చేసుకోండి, 4600 సీట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో 60% ఆఫ్ సీట్ మెరిట్ బేస్డ్, అంటే స్కాలర్షిప్ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. మిగిలిన 40% మాత్రమే ఈ సంవత్సరం మీకు ఎంసెట్ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు మంచి ర్యాంక్ వస్తేనే మీకు కోర్ బ్రాంచెస్లో ఈ సంవత్సరం రావచ్చు. ఈసారి చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ డేటా అనేది చూసుకోండి, అంటే ర్యాంక్ కేటగిరీస్ చూసుకోండి మన వివిఐటీలో. మీకు అప్పుడే ఒక ఐడియా వస్తుంది ఏ బ్రాంచ్కి నాకు రావచ్చు అనేది, మీకు ఓవరాల్ ఐడియా అనేది ఉంటుంది. సో అది నచ్చిద్దా లేదా అనేది డిసైడ్ అవ్వండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం కాలేజ్లో ఉన్న కౌన్సిల్స్ అన్నీ అండ్ సబ్ కౌన్సిల్స్ అన్నీ అండ్ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా చాలా ఎంటర్టైనింగ్ వీడియో నెక్స్ట్ వీడియో, బికాస్ ఇప్పుడు దాకా చెప్పింది మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్. ఇప్పుడు చెప్తుంది మొత్తం మీకు ఏమంటారు ఎంజాయ్మెంట్, ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు వివిఐటీలో, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను అండ్ నోట్ చేసుకొని మీకు దానికి ఆన్సర్ అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ చేసుకొని నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. సో రేపు ఇంకో కొత్త వీడియోతో మేము ముందు ఉంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.